బైబిల్ నాలెడ్జ్ 17వ షార్ట్ వీడియో. యేసుక్రీస్తు కాలంలో పాలస్తీనాలో మాట్లాడిన భాష అరమిక్ భాష. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా శవపేటిక యొక్క ప్రస్తావన ఆదికాండము చిట్ట చివరి వచనంలో కనబడుతుంది. అది యోసేపు శవపేటిక. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి క్షౌరం చేయించుకున్న వ్యక్తిగా లిఖించబడినటువంటి వ్యక్తి యోసేపు. దీని యొక్క ప్రస్తావన ఆదికాండం 41వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన అంతా కూడా యాకోబు సంతానమైన 12 గోత్రాల మీద ఆధారపడి నడుస్తుంది. ఈ 12 గోత్రాల పేర్లు రూబేను, షిమ్యోను, ఇష్మకారు, జెబులోను, లేవి, యోదా, గాదు, దాను, ఆషేరు, నఫ్తాలి, యేసేపు, బిన్యామిను. యేసేపు గోత్రకర్తగా తప్పుకుని తన 2 కుమారులను కలపమని అన్నాడు. అనగా ఎఫ్రాయిము, మనష్షేలను కలిపారు. అప్పుడు మరలా 13 గోత్రాలు అయినాయి. దేవుడు లేవి గోత్రాన్ని తీసి పక్కన పెట్టి నువ్వు దేవుని సొమ్ము మీద మాత్రమే బ్రతకాలి, నీకు ఆస్తిలో ఏ విధమైన హక్కు లేదు అని మాట్లాడాడు. అప్పుడు మరలా 12 గోత్రాలు అయినాయి. ఇటువంటి విషయాలు బైబిల్ నాలెడ్జ్కి సంబంధించి అనేకమైనవి నేర్చుకోవాలనుకుంటే రాజా చాగంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.